ఫీజు రీయింబర్స్మెంట్ పై సీఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాది నుంచి అడ్వాన్స్ గా ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తామన్నారు. చదువుతో పాటు సాంకేతిక నైపుణ్యం ఎంతో ముఖ్యమన్నారు. జనగణన చేసి బీసీల లెక్కలు తేల్చామని వివరించారు. ఎలాంటి తప్పు జరగకుండా ఈ ప్రక్రియని పూర్తి చేశామని తెలిపారు. మాజీ సీఎం, మాజీ మంత్రులు జనగణనలో పాల్గొనలేదని, వాళ్ల లెక్కలోకి రాలేదని అన్నారు. గత ప్రభుత్వం బీసీల్ని కులవృత్తులకే పరిమితం చేస్తే తాము బీసీల పిల్లల ఉన్నత చదువులకి బాటలు వేశామని తెలిపారు. ఈ విద్యా సంవత్సరం నుంచి అడ్వాన్స్ గా బ్యాంకు ఖాతాలో డబ్బులు రెడీగా పెడుతున్నాం. ప్రతి సంవత్సరం 2400 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ అడగకుండానే మీ ఖాతాలలో వేసి ఎవరి దగ్గర మీరు చెయ్యి సాల్సిన అవసరం లేదు. పారదర్శకంగా ప్రక్షాళనతో ఈ రోజు మీ ఫీజు రియంబర్స్మెంట్ను అమలు చేయడానికి ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లతో పాటు సాంకేతిక నైపుణ్యాన్ని నేర్చుకోండి. ఐఏఎస్లు, ఐపీఎస్లతో పాటు సాంకేతిక నైపుణ్యం నేర్చుకోండి. ఈరోజు మన ప్రభుత్వం సాంకేతిక నైపుణ్యం కోసం సంపూర్ణమైన అవగాహనతో ముందుకు వెళ్తున్నది. పొన్నం ప్రభాకర్ గారి అధ్యక్షతన ఈ దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం జనగణన చేసి బలహీన వర్గాల లెక్క తేల్చి మీరు ఎంతమంది ఉన్నారో, మీరు ఎంత భాగస్వామ్యం మీకు ఇవ్వాలో లెక్కలు తేల్చి ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి సవాలు విసిరిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కులగణన, జనగణనలో భాగస్వామ్యం చెయ్యనోళ్ళు, మాజీ ముఖ్యమంత్రి, మాజీ మంత్రులు చేసిన వాళ్ళు ఈ జనగణ బీసీ కులగణలో పాల్గొనలే. వాళ్ళు లెక్కలకే రాలే. ఎందుకంటే లెక్క పెడితే వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుస్తుంది, వాళ్ళకి ఎన్ని పదవులు ఇచ్చినారో తెలుస్తుందని లెక్కలోనే వాళ్ళు లైన్లో నిలబడలేదు. మిత్రులారా, ఆనాడు ప్రభుత్వం మీరు చూసి ఉండొచ్చు. ఆనాటి ప్రభుత్వం నినాదం ఏంది? బర్రెలు గొర్రెలు పెంచుకోండి, చేపలు పట్టుకోండి, చెప్పులు కుట్టుకోండి అని చెప్పి బలహీన వర్గాలను దళితులకు కులవృత్తి చేసుకోండి అని చెప్పిన. మీరు చేపలు పట్టుకొని మీరు చెప్పులు కుట్టుకుంటుంటే వాళ్ళ పిల్లలు మాత్రం రాజ్యాలు ఏలాలని వాళ్ళ ఆలోచన. మీరు చదువుకుంటే, మీరు డాక్టర్లు, ఇంజనీర్లు అయితే, మీరు ఐఏఎస్లు, ఐపీఎస్లు అయితే రాజ్యాధికారంలో మీరు భాగం అడుగుతారు. కాబట్టి మీరు చదువుకోవద్దన్న ఆలోచనతోని గొర్రెలు, బర్రెలు, చేపలు, చెప్పులు కుట్టుకోండి అని ఆనాటి పాలకులు చెప్తే